టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన పేరును బాగా మారుమోగించుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీ విజయం వెనుక పవన్ కళ్యాణ్ గారు కృషి ఉంది. మరోవైపు కూటమి విజయం వెనుకలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నది జగమెరిగిన సత్యం. దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న విషయం విదితమే. మరోవైపు కూటమి ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ గారికి గట్టి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగానే కాకుండా ఇండియాలోనే ప్రధాన రాజకీయ నాయకుడిగా నేడు ఎదుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఇటీవలే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పదవి లోకేష్కి ఇవ్వాలని చాలామంది అనుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో ఈ విషయం ప్రస్తుతం కేంద్ర వద్దకు చేరిందట. అయితే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారు కాల్ చేశారట. వెంటనే ఢిల్లీకి రావాలని చెప్పారట. దీన్ని ఢిల్లీకి పోయినవారట పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ప్రస్తుతం ఈ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైరల్గా మారింది. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు నేడు ఢిల్లీకి వెళ్తున్న విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ బిజీగా ఉన్న విషయం విదితమే. ప్రస్తుతం హరిహర విరమల షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే ఓజీ సినిమాని షూట్ చేసే విషయం బిజీగా ఉన్నారు.